హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేయాలి అండ్ ఆది కొలతలతోటి నేను ఇక్కడ సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చి ఓపెన్స్ మన వైపు ఉండేలాగా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ని ఇలాగా మీది స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ పెట్టుకోండి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టుకోండి. ఇక్కడ నేను కటింగ్ చేసేది అయితే క్రాస్ కటింగ్. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ క్రాస్గా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మొత్తం నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేటప్పుడు మనము ఎప్పుడు కూడా నెక్ అనేది కట్ చేయకూడదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్, నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసేసానండి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ తిరిగే చోట 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే చంక లోతు తీసుకోవడం కోసం ఇలా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నానండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా నెమ్మదిగానే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలాగా ఆర్మ్ రౌండ్ అనేది లోతు తీసుకోవాలండి మనం, అంతే. ఇప్పుడు వచ్చి కింద మనము ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నెక్ డీప్ అనేది ఎలా తీయాలో చెప్తాను. షోల్డర్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గరికి ఒక లైన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందకు కూడా నెక్ డీప్ ఉంటుంది కదండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి స్ట్రైట్గాని. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టుకొని మనం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదండి, అక్కడ బ్లౌజ్ని ఉంచి మెయిన్ డాట్ కన్నా దానికన్నా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది కిందకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం హుక్స్ వేసుకుంటాం కదండి, ఆ పార్ట్ని మనము తీసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గరికి మనం మార్క్ వేసాం కదా, దాని మీద ఇలా ఉంచేసి మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది హుక్స్ కాజా పట్టి వేసుకోవడానికి ఒక లైన్ అనేది డ్రా చేసాం కదండి. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా హుక్స్ వేసిన పట్టీని ఇలాగ మన స్ట్రైట్గా లైన్ మీదకి అనేది ఇలా లాగాలి. ఇప్పుడు అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఆ వేసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ తీసి పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అదే అండి నెక్ వెడల్పు మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్లో 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా రౌండ్ అనేది షేప్ తీసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి తీసుకోండి, కొంచెం రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం లోపలికి అనేది రౌండ్ తీస్తున్నానండి. మీకు కనిపిస్తుంది కదా, ఇలాగ లోపలికి ఇలా రౌండ్ తీసాను, అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి హుక్స్ కాజా పట్టి వేసుకుంటాం కదండి, అక్కడ మనం ఇందాక ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ మీ ఇష్టము, దేంతో అయినా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇలా కొలుచుకోవాలి. 4వ హుక్స్ దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ చివరన కింద నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనం ముందు హుక్స్ పట్టి వైపు దగ్గర నుంచి ఇలా మెయిన్ డాట్ దగ్గరికి స్లోగా ఇలాగ మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా కలిపేసుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ వచ్చి చంక దగ్గర నుంచి ఇలా 2 ఇంచెస్ దగ్గరికి మనం ఖర్చులు వదులుకున్నాం కదండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న విధంగా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మనం డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు వచ్చి మనము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా పైకి ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అది మీ ఇష్టం, అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్లో టైట్ అది పట్టకుండా ఉండడం కోసం ఇలా హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి. కొంచెం బాగా లావు ఉన్నారు అనుకున్న వాళ్ళైతే ఒక 1.5 అలా సరిపోతుందండి. కొంచెం మీడియంలో ఉన్నారు అని అనుకున్న వాళ్ళకైతే 1 ఇంచ్ అలా సరిపోతుంది. బాగా లావు ఉన్నారంటే 2 ఇంచెస్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను హాఫ్ ఇంచ్ పెడుతున్నానండి, సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి షేప్ బెల్ట్ ఎలా తీయాలో చూపిస్తానండి. మనం ముందుగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం కదండి, ఆ నడుం లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. నాకైతే ఇక్కడ 12.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు వచ్చిన దాన్ని ఇప్పుడు షేప్ బెల్ట్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 12.5 దగ్గరికి ఒక మార్కింగ్, హైట్ వచ్చి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవడమే. అంతే అండి, బ్యాక్ పార్ట్ ఆధారంగా మన ఆది బ్లౌజ్ తోటి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా కటింగ్ చేసుకోవడమే. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.